మిత్రులారా, మీకు ఒక విషయం తెలుసునా? చెప్పాలంటే ఎందుకులే 1997 నుంచి 2021 వరకు నవీ ముంబైలో ఎయిర్పోర్ట్ కట్టే ప్రయత్నం నత్తనడకన నడిచింది. ఎప్పుడు 1997, ఎప్పుడు 2021? చెప్పాలి అంటే అసలు ముందుకు వెళ్ళిందే లేదంటే కరెక్ట్ ఏమో, అర్థమవుతుందా? అయితే 2021 తర్వాత మన మోడీ ప్రభుత్వం చొరవ తీసుకొని అదాని గ్రూప్కి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ ఎయిర్పోర్ట్ను చాలా మంచి టెక్నాలజీతో, అలాగే అక్కడ మహారాష్ట్ర కల్చర్ ఉట్టిపడే విధంగా అద్భుతమైన ఎయిర్పోర్ట్ని అయితే జనాలకు అందించినారు. చూడండి, ఎన్నేళ్లలో? కేవలం 4 ఏళ్లలో. ప్రధాని మోడీ గారు ఈ ఎయిర్పోర్ట్ను ఈ మధ్యనే ఓపెన్ చేశారు కూడా. అది నిజమైనటువంటి అభివృద్ధి అంటే. దీనివల్ల ఈ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, అలాగే నవీ ముంబై నుంచి ముంబై ఎయిర్పోర్ట్ వరకు రాకుండా అక్కడే ఫ్లైట్స్ ఎక్కేటటువంటి ఈ సౌకర్యం కూడా ఉండదన్నమాట. అంటే అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలంటే ఇది ఎట్లా ఉండాలి? ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల సౌకర్యార్థం దేశంలో ఇలాంటి మరెన్నో ప్రాజెక్ట్స్ ఇంకా 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 రావాలా, వస్తాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండేది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వరకు మన దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంఖ్య ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంఖ్య ఎంత? కావాలంటే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి.